ఇప్పటిదాకా అన్నం లేకపోతే కడుపు తిప్పదా? అసలు లేవనే పోదామంటే అసలు ఫస్ట్ అన్నం తినిపోండి, కడుపు తిప్పేస్తుంది మొత్తం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. కాకపోతే నాకు వచ్చిన దగ్గర నుంచి జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు ఇవన్నీ వచ్చినాయి. ఒక 3 days 4 days బాగా సఫర్ అయ్యాను అనమాట. షూటింగ్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ చూశారు కదా లాస్ట్ వీడియోలో. షూటింగ్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అటు మేము ఖమ్మం వెళ్ళాం. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి బాగాలేదు అని చెప్పి అక్కడ ఒక రోజు ఉండి మళ్ళీ వచ్చి ఉమ్మ వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాను. అనుకునే లోపు మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపు నాకు ఫీవరు, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ నాకు తగ్గి ఒక 2 days 3 days తగ్గే లోపు మళ్ళీ ఉమాకి వచ్చింది. మళ్ళీ ఉమాకి దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చింది. వరుసగా మా ఇద్దరికి ఇలా అయ్యేసరికి ఇంకా మేము వెళ్ళలేకపోయినాం అనమాట. కాకపోతే ఇంకా ఇప్పటికి కూడా ఉమాకి అంటే ఫీవర్ తగ్గింది, కొద్దిగా జలుబు, దగ్గు అదొకటే ఉంది ఇంకా అని చెప్పేసి. మా దీవెన అయితే చందు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నన్ను చందు చూడడానికి వచ్చినప్పుడు ఒక 3 days బ్యాకే దీవెన వెళ్ళింది. దీవెన బాబు రా దీవెన అంటే వీడు వెళ్ళలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే హాయిగా ఒక్కడే మంచిగా టీవీ పెట్టుకొని వాడికి ఇష్టమైన పెట్టుకొని చూడొచ్చని. వాళ్ళ అక్కలేదు కదా పోటీగా, ఏదంటే అది ఇంకా అసలుకి ఏముండదు, ఇంకా వాళ్ళకి తిరుగులేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా పెట్టుకుని చూస్తున్నాడు. మంచం మీద ఎగురుతా ఉంటాడు ఇట్లా. ఆ మంచం ఖరాబ్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇప్పుడైతే ఇంకేం చేస్తున్నాము, లగేజ్ అంతా చదువుకొని ఊరు వెళ్తున్నాము. యాక్చువల్ గా ఈ దసరా హాలిడేస్ మాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. మాక్సిమం ఎవ్రీ టైము ప్రతిసారి మాకు పెద్దగా ఏముండదు. హాలిడేస్ రాగానే మంచిగా వీళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ మంచిగా ఉయ్యాలు కట్టుకొని ఎంజాయ్ చేయడము, అప్పాలు చేసుకోవడము, ఇవన్నీ ఒక నిమిషం ఇవన్నీ ఉండేవి. కానీ ఈసారి కొంచెం మొత్తం తేడా కొట్టింది అనమాట. ఇంకా ఉండి చూస్తా 3 days 4 days నుంచి చూస్తా ఉన్నాం తగ్గుదని. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఓకే, పోవడానికి అయితే వీలవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు రెడీ అయినాము. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి చందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దీవెనమ్మ ఉంది, అక్కడ దీవెనమ్మని తీసుకొని మళ్ళీ ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 day అయిన తర్వాత మళ్ళా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. దాని తర్వాత బతుకమ్మ ఉంటుంది, దాని తర్వాత దసరా ఉంటది, మళ్ళీ దీవెన వాళ్ళ సాంగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనమాట. అసలు యాక్చువల్గా వీళ్ళు పాపం ఈ హాలిడేస్ లో టూర్ వెళ్ళాలని చెప్పి వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ చేసారు పిల్లలు. అదన్నారు, ఇది అనుకున్నారు, అటు అనుకున్నారు, ఇటు అనుకున్నారు. ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ ఇవ్వగానే ఒంట్లో బాగాలేదు. అవ్వలేను అనలేదు దీవెన్. నా కాలం మీద నిల్చుండి దీవెన్ చూడండి కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇక చూడండి లగేజ్ అయితే 4 bags అయినాయి. 4 ఎందుకంటే ఈవెంట్స్ అంటున్నా, ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ బతుకమ్మ ఉంది, దసరా ఉంది, దీవెన సాంగ్ ఉంది, ఇవన్నీ కూడా ఒకేసారి ఫంక్షన్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అందరు కలిపి 4 కలిపి 4 బ్యాగులు అయిపోయినాయి. అంటే దాంట్లో కొంచెం ఫంక్షన్ కి సంబంధించి, అలాగే రెగ్యులర్ గా వేసుకోవడానికి ఇవన్నీ. దీవెన్ అది ఇరుగుద్ది, ఇరుగుద్దిదా, ఇరుగుద్దే దీవెన్ లే. చెప్పండి మీకు టీచర్ హోంవర్క్ వచ్చింది మీకు చేయకు ఏంటి నవ్వుతున్నా. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టేసి రావాలి. ఇంకా కార్లో పెట్టి పోదాం. వచ్చేలోపు ఉమా ఇంకా రెడీ అయిపోయింది. కాకపోతే ఉమాకి ఇంకా సెట్ అవ్వలేదు. అక్కడేమో మా అమ్మకి మా నాన్నకి బాగాలేదని మేము వెళ్దాం అనుకున్నాము. మేము వెళ్లే లోపు మా అమ్మ మంచిగానే ఉంది, మా నాన్న కూడా కొంచెం పర్లేదు ఇప్పుడు. అంటే నీరసంగా ఉన్నాడు ఆయన. ఇంకా మామూలుగా షుగర్ పేషెంట్ కాబట్టి ఎక్కువ అవుతా ఉంటుంది, తక్కువ అవుతా ఉంటది ఆయనకి. ఇంకా మామూలుగానే ఎప్పుడు నీరసంగా పడుకునే ఉంటాడు. ఈ ఒంట్లో బాగాలేసరికి ఇంకా పడుకునే ఉంటాడు అని చెప్పి మా అమ్మ అంటుంది. ఇంకేదో ఏం చేస్తాం, ఏం చేయలేం అదనమాట. మా అమ్మ కొద్దిసేపు ఊడుస్తుంది, కొద్దిసేపు కూర్చుంటుంది. మా అమ్మకి మెయిన్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బీపీ లో అవుతా ఉంటది. ఎంత తింటనే ఉంటుంది, అన్ని తింటనే ఉంటది. కానీ ఎందుకో మరి బ్లడ్ కొంచెం పెరిగింది. కానీ డాక్టర్ ఏమన్నారంటే బ్లడ్ ఎక్కిద్దాం అన్నారు. కానీ నేను వద్దని చెప్పా. ఒక్క ఆమె బ్లడ్ ఉంటేనే అలా ఉంటుంది, అలా చేస్తుంది. ఇంకో బ్లడ్ వస్తే ఎట్లా చేస్తుంది ఏమో అని. హాయ్ ఉమా. అసలుకి ఉమాకి జలుబు, దగ్గు ఫస్ట్ ఆమెకే వచ్చింది తగ్గిపోయింది. తర్వాత నాకు వచ్చింది. మళ్ళీ నీకెట్లెందుకు వచ్చింది అంటే నాకు పోకుండా ఇక్కడికే జరుగుతుంది మన ఇంట్లోనే. అయితే ఫస్ట్ మరి నీ వల్ల నాకు వచ్చింది.
నీకుంది ఫస్ట్ మరి. మీకేం జలుబు దగ్గర ఏ జ్వరం వచ్చింది సీతాపు ఇప్పుడు కూడా దగ్గుతూనే ఉన్నా కదమ్మా. జలుబు వచ్చింది. నేనైతే ఇంజక్షన్స్ వేయించుకున్నా. 2 ఇంజక్షన్స్ అబ్బా టుక్కుని పొడిచేది అనమాట. అప్పుడు బిఎన్ బాబుకి వచ్చినప్పుడు. ఓకే అనమాట, ఇదనమాట. ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీ అందరు కూడా దసరా పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అందరూ మాక్సిమం అంటే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు, అంటే మాక్సిమం అమ్మమ్మ వాళ్ళ ఊరే అంటారు, నానమ్మ వాళ్ళ ఊరు అందరూ. ఎందుకనో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నానమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటారు కాబట్టి ఎక్కడ ఉంటారు, ఇంత ముందు ఎస్ అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నారు. అమ్మమ్మ గారి ఇల్లు అని సినిమా ఉంది, నానమ్మ గారి ఇల్లు అని సినిమా లేదు. తీద్దాం మనమే. ఎందుకో నాన్న వెనకబడుతున్నాడు అని చెప్పి, ఎందుకో నానమ్మ కూడా వెనకబడుతుంది. నానమ్మ అన్నిట్లో ముందుంటారు కాబట్టి వెనకబడతారు. మంది ముమ్మ నానమ్మ అవుద్ది, రెండు అమ్మమ్మ అయింది. 2 బ్యాలెన్స్ చేయాలి. ఓకే అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ అవర్ వీడియోస్. ఊరి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. చూడండి సగం ఊడ్చింది, అక్కడ పెట్టింది. ఊడుస్తాను అది నువ్వు అడిపోయి నువ్వు మరే. అది జరపచ్చు కదా, బ్యాగ్ జరపచ్చు కదా. మా దీవెన్ బాబు ఊడుస్తుండు, వాళ్ళ అమ్మకి చాలా పెద్ద హెల్ప్ చేస్తుండు. మంచిగా ఊడు బాబు. హలో, ఎడం చేతో మంచిగా బాగా క్లీన్ చేస్తాడు. అమ్మో మొత్తం ఇటు అటు మస్తు చేస్తాడు. ఓకే అండి, ఇది వాళ్ళ అక్క చూడక 4 days అయింది. 8 దాకా అన్నం తినకుండా మీరు ఫోన్ చేస్తున్నా, మరి 3 అయింది ఇప్పటిదాకా అన్నం లేకుండా కడుపు తిప్పదా? అసలు లేవడే పోదామంటే అసలు ఫస్ట్ అన్నం తినిపోండి, కడుపు తిప్పేస్తుంది మొత్తం. అన్నం ఈ కత్తితో గీరుకున్నా, ఎంత గరుకుంది కదా. ఇది మాత్రం గరుకుంది, ఏదో చేసింది. ఏం చేసావా? ఏం చేస్తున్నారు? షూటింగ్ ఉంది కదా. ఇప్పుడు కాదు కదా షూటింగ్, చాలా ఉంది. ఎల్లుండే అక్కడ పాప మనం వెళ్తాం రేపు, అది కౌంట్ లేదు. ఎల్లుండి ఫంక్షన్, అది కౌంట్ కాదుగా, 30 కదా. ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. ఇప్పుడైతే ఆకలి అయితే ఎందుకో తినబుద్ధి కావట్లేదు, వాతావరణం మంచిగా లేదు, అందుకే. బెండకాయ కూర, ఆలు కూర, బెండకాయ కూర.